నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్, ఒకవైపు యుద్ధం జరుగుతుంది. వారం 10 రోజుల యుద్ధానికి ఇక్కడ హైదరాబాద్లో కానీ దేశవ్యాప్తంగా గ్యాస్ సంబంధించిన కొరత కూడా ఏర్పడింది. దీనికి గల కారణం ఏంటి? కేంద్ర ప్రభుత్వ విధానాలపై కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? దేశ ప్రజలకు చెప్పడానికి పార్లమెంట్ ఈజ్ అ ఫోరం. ఆ ఫోరంలో అపోజిషన్ నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీని కూడా మాట్లాడే అవకాశం ఇస్తలేరు. పాకిస్తాన్ వాళ్ళు మా భారతదేశంలో అటాక్ చేసినప్పుడు ట్రంప్ ఏమన్నాడు? నేనే యుద్ధాన్ని ఆపినా అన్నాడా లేదా? మరి ప్రపంచంలో ఇంత పెద్ద యుద్ధం జరుగుతుంటే మా నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ ఆ యుద్ధాన్ని ఎందుకు ఆపవని అడిగితే దాన్ని కూడా మాట్లాడేందుకు అవకాశం. దానివల్ల ఇవాళ 130,000 మంది అరబ్ కంట్రీలో, ఇరాన్లో కానీ పనిచేసే వాళ్ళందరూ కూడా, దుబాయ్లో అందరూ కూడా భారతదేశానికి వచ్చేసారు. ఇంకో పక్క గ్యాస్ లేక హోటల్స్ అన్నీ బంద్ అయిపోతున్నాయి. దానికి కారణం ఎవరవ్వా? నువ్వే కదా. ఈ వార్ జరగకుంటే ఇవాళ పెట్రోల్, డీజిల్ కానీ గ్యాస్ కానీ పంచాయతీ ఉండకపోతుండే కదా. దానికి కూడా మాట్లాడే అవకాశం ఇయ్యరు. అదేవిధంగా నరేగా ప్రోగ్రాం ఏదైతే మహాత్మా గాంధీ గారు చేసే ఈ రైతులకు, నిరుపేదలకు తిండి పెట్టే కార్యక్రమం ఉంటే దాన్ని కూడా పేరు మార్చేసిండు శ్రీరామ్ అని. అంటే ఇవన్నీ కూడా అడగకుండా ఇది డిక్టేటర్ రాజ్యం అయింది. అన్నిటికంటే నరేంద్ర మోడీ, ట్రంప్ ఇద్దరు ఒకటే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు. దీన్ని తప్పనిసరిగా ప్రజలందరూ తిరగబడాలి. రాహుల్ గాంధీ గారు అపోజిషన్ లీడర్గా కూడా మాట్లాడే అవకాశం ఇవ్వనటువంటి పరిస్థితి నేను ఎన్నడూ చూడలే. ఒక సీనియర్ 3 సార్లు పార్లమెంట్ మెంబర్గా నేను చూసా. పార్లమెంట్ ఫోరంలోనే మాట్లాడే అవకాశం ఉంటుంది. అందులో ఇండియా అలయన్స్ మెయిన్ అపోజిషన్ పార్టీ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారికి అవకాశం ఇవ్వదాన్ని నేను ఖండిస్తున్నా. ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. ఇది డిక్టేటర్ పరిచయం, ఇది సెక్యులర్ దేశం. ఈ దేశంలో తప్పనిసరిగా ప్రజలలో తిరగబడుతారు. ఆయన అనుకుంటున్న 4వ ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ లేదు. ఒక పక్క సర్ అని పెట్టేసి ఉన్న మందులు ఎవరైతే ఓట్లేసే అధికారం కూడా అక్కడ చీనిస్తుడు. పేద ప్రజలకు అన్నం పెట్టేదాన్ని కూడా పేరు మార్చి దానికి 60 రోజులు ఆయన ఇస్తాడట, 40 రోజులు మేము ఇవ్వాలన్నట్టు. దానికి 25 రోజులు పెంచుతాడు. ఆ సగం డబ్బు మా దగ్గర ఎక్కడ ఉన్నదండి ప్రజలకు? అంటే పేదోళ్ళను తిండి మీద ఒక మట్టి కలుపుతున్నారు. దీనికంతా ఒకటే, నరేంద్ర మోడీ హటావ్ దేశ్ బచావ్, నరేంద్ర మోడీ హటావ్ దేశ్ బచావ్. ఒక మాట ఏమంటుందంటే, బీజేపీ ఏముంటుందంటే, ప్రజా సమస్యల గురించి రాహుల్ గాంధీ మాట్లాడకుండా ఎప్స్టీన్ ఫైల్లో మోడీ సంబంధించిన అంశాలను మాట్లాడుతున్నారని కూడా బీజేపీ అంటుంది. అవునండి. ఏది తప్పు? ప్రధానమంత్రి తప్పు చేస్తే ఆయన అడగొద్దని ఏదైనా రూల్ ఉన్నదా? సమాజంలో ఎవడు తప్పు చేసినా అడిగే అధికారం ఇచ్చింది రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్. మోడీ తప్పు చేసిండా? మోడీ తప్పు చేసిండు కాబట్టి ఆయన అడుగుతుంటే మాట్లాడే అవకాశం ఇవ్వలేదనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. ఓకే, ఇది మొత్తంగా కేంద్ర ప్రభుత్వం మాత్రం సరైన విధానాలు అయితే అవలంబించట్లేదు. ఇప్పటికైనా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రశ్నిస్తున్న ప్రధాన ప్రతిపక్ష నేతగా అటు పార్లమెంట్లో ప్రశ్నిస్తున్న రాహుల్ గాంధీని మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఈరోజు మోడీ కానీ వాళ్ళ యొక్క టీం కానీ ఈరోజు ప్రయత్నం చేస్తుంది. ఇది ఏమాత్రం మంచిగా. తప్పకుండా ప్రజలు భవిష్యత్తులో బీజేపీ సర్కార్కు బుద్ధి తెప్పించే రోజులు వస్తాయని కూడా వి హనుమంతరావు గారు, కాంగ్రెస్ సీనియర్ నేత అంటున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.